నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలు తప్పకుండా తెలియజేయండి. అట్ సేమ్ టైం మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ కూడా కొట్టడం అసలు మర్చిపోద్దు. నోటిఫికేషన్స్ వస్తలేవు కదా, సో మీ ఇంటరాక్షన్ ఛానల్తో పెరగడం ద్వారా మాత్రమే నోటిఫికేషన్స్ అండ్ అట్ ది సేమ్ టైం ఇంకొంతమందికి ఈ వీడియో వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది అన్నట్టు. అండ్ ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి వార్తతో నేను మీ ముందుకు వచ్చిన. ఆ వార్త హెడ్డింగ్ నేను ఫస్ట్ చదువుదాం అనుకుంటా ఉన్నా. ఆఫ్టర్ ది రిమూవల్ ఆఫ్ ఆర్టికల్ 370 కాశ్మీర్ హ్యాస్ చేంజ్డ్. యాక్చువల్గా ఆర్టికల్ 370 రద్దు జరిగిన తర్వాత కాశ్మీర్ చేంజ్ అయింది అని చాలామంది మాట్లాడుతున్నారు. అందులో ఈ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఉమర్ అహ్మద్ ఇలియాసి. సో ఈయన పేరుతో మీకు ఈయన మతం ఏందనే విషయం అర్థమైపోయింది. అండ్ ఎవరు అంటే ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ అంట. బేసిక్గా ఏంటంటే ఈ ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ అనేది భారతదేశంలో ముఖ్యంగా ముస్లిం మత గురువులకు సంబంధించినటువంటి అతిపెద్ద ప్రాతినిధ్య సంస్థ. దీని గురించి కొన్ని విషయాలు చెప్పాలంటే ఇది 1976 సంవత్సరంలో మౌలానా జమీల్ అహ్మద్ ఇలియాసి ద్వారా స్థాపించబడ్డది. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలోని కస్తూర్బా గాంధీ మార్గంలో ఉంటుంది. అండ్ భారతదేశంలో దాదాపు 5 లక్షల మంది ఇమాంలకు ఈ సంస్థల సభ్యులుగా ఉన్నారు. వాళ్ళందరూ దాదాపుగా 21 కోట్ల మంది భారతీయ ముస్లింలను మతపరమైన ఆధ్యాత్మిక మార్గదర్శకులుగా వ్యవహరిస్తూ ఉంటారు. అంటే 21 కోట్ల మంది అనేది మనం గత జనాభా లెక్కల ప్రకారం, ఇప్పుడు చాలా జనాభా లెక్కలు పెరిగిపోయినాయి కాబట్టి వీళ్ళందరికీ కూడా ఇది ఒక పెద్ద సంస్థ లాగా అన్నట్టు. సో ఈ సంస్థకి చీఫ్ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆ వ్యక్తి ఎవరు? ఉమర్ అహ్మద్ ఇలియాసి. ఈయన కాశ్మీర్ గురించి కొన్ని మాటలు మాట్లాడిండు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఆయన గ్రౌండ్ లెవెల్లో శ్రీనగర్లో కాశ్మీర్లో తిరుగుతూ గతంలో ఇక్కడ ఉండేటటువంటి పిల్లలందరూ కూడా స్టోన్ పెల్టింగ్ చేస్తూ ఉంటే వాళ్ళ చేతులలో రాళ్ళు ఉంటుండే. ఈరోజు ఆ రాళ్లకు బదులుగా వాళ్ళ చేతులలో పెన్నులు ఉంటున్నాయి. సో ఆర్టికల్ 370 రద్దు చేసి చాలా అద్భుతమైనటువంటి పని చేసింది మోదీ ప్రభుత్వం అని చెప్పేసి ఈయన మాట్లాడిండు. ఎవరు ఇట్లా మాట్లాడింది? ఎవరో బీజేపీ కార్యకర్తలు కాదు, బీజేపీ నాయకులు కాదు, ఎట్ ది సేమ్ టైం ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి అంటే సంఘ్కి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా కాదు. అండ్ ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ ఉమర్ అహ్మద్ ఇలియాసి ఈయన మాట్లాడారు. అండ్ కాబట్టి మనం ఖచ్చితంగా దీని గురించి కొంతమేర మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆర్టికల్ 370 రద్దు జరిగిన తర్వాత చాలా కొద్ది రోజుల్లోనే నేను కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. నేను గతంలో వేరే ఛానల్లో ఉన్నప్పుడు కాశ్మీర్కి వెళ్ళినాం. ఆ కాశ్మీర్లో చాలా ప్రదేశాల్లో తిరగడం జరిగింది. తిరిగినప్పుడు నేను ప్రత్యేకంగా చాలామంది పేరెంట్స్తో నేను అక్కడ మాట్లాడినప్పుడు ఆ పేరెంట్స్ యొక్క బాధ ఉంటుంది. అంటే ముస్లిమ్స్ వాళ్ళందరూ వాళ్ళ బాధ ఏంటి అంటే, అయ్యా మా పిల్లలు ఎంబీఏలు చదివారు, ఇంజనీరింగ్లో చదివారు, అన్నీ చదివారు, కానీ ఏంటంటే 5,000కు 6,000కు పని చేయాల్సి వస్తున్నది వీళ్ళంతా కూడా ఇక్కడ. ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి అవకాశాలు లేవు. ఎందుకు అవకాశాలు లేవు అంటే అక్కడ ఎవరైనా ఒక కంపెనీ పెట్టాలి అంటే అప్పుడు అవకాశం లేదు. ఆర్టికల్ 370 ఎందుకు పెట్టిర్రు అంటే మన దేశంలో ఉన్నా కూడా మన దేశం కాదది అనే టైపులు ఉంటుండే అనమాట. అప్పుడు ఎప్పుడైతే ఆర్టికల్ 370 రద్దయిందో ఇప్పుడు బయట నుంచి అక్కడికి వ్యాపారాలు చేసుకోవడానికి వస్తున్నారు, అక్కడ భూములు కొనుక్కోవడానికి వస్తున్నారు, అక్కడ కంపెనీలు పెట్టడానికి వస్తున్నారు, అక్కడ మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్నారు. సో అక్కడ అవకాశాలు పెరుగుతున్నాయి. అవకాశాలు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది? యువత, వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, యువత కావచ్చు, ఆ అవకాశాలను ఎలా మనం చేజిక్కించుకోవాలనే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఆ ప్రయత్నాల్లో భాగంగా ఇప్పుడు అభివృద్ధి చెందుతున్నది అని పర్యాటక శాఖ కూడా చాలా పెద్ద స్థాయిలో అభివృద్ధి చెందుతుంది. కాబట్టి బయట నుంచి జనాలు కూడా అక్కడికి వస్తూ ఉన్నారని చెప్పేసి వీరు మాట్లాడడం మనం చూసాం. ఇది మాట్లాడడం కాకుండా దీంతో పాటుగా ఇంకొక మాట కూడా మాట్లాడారు వీరు. ఏంటిది అది అంటే రీసెంట్గా వీరి గురించి చెప్పాలంటే ఇంకొక ప్రత్యేకమైనటువంటి విషయం చెప్పాలి. 2024 జనవరిలో అయోధ్యలో జరిగిన ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైనందుకు డాక్టర్ ఉమర్ అహ్మద్ ఇలియాసిపై కొందరు ఫత్వా జారీ చేశారు. బేసిక్గా వీరు అయోధ్య రామమందిర ప్రతిష్ఠ జరిగినప్పుడు ఆ కార్యక్రమానికి కూడా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి కూడా హాజరయ్యారంట. సో అయితే తాను మానవత్వాన్ని చాటడానికి వెళ్ళానని, క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. సో ఈయనంటే కూడా చాలామందికి మండుతుండొచ్చు ఈరోజు సూడోగాళ్ళకి అందరికి కూడా. అండ్ వన్ మోర్ థింగ్, పీఓకే పైన కూడా ఈయన కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఏంటిది అది అంటే, పీఓకే విల్ రీఇంటిగ్రేట్ ఇంటూ ఇండియా సూన్. అతి త్వరలో పీఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో అది ఘర్వాపసి అయిపోతుంది, భారత్లోకి వచ్చేస్తుంది అని. అది ఎప్పుడు? ఏప్రిల్ 3వ తారీఖున శ్రీనగర్లో మాట్లాడండి ఆయన. త్వరలోనే భారతదేశంలో విలీనం అవుతుంది అని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేసిండట. సో దీని గురించి మనం ఖచ్చితంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకు అంటే
మనం ఓవైసీ కానీ, రాహుల్ గాంధీ కానీ, మళ్ళీ మమతా బెనర్జీ కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు. ఆర్టికల్ 370 రద్దు జరిగిన తర్వాత కాశ్మీర్‌కు చాలా అన్యాయం జరుగుతున్నది. ఆర్టికల్ 370 తిరిగి తీసుకురావాలి అని చెప్పేసి. అండ్ రాహుల్ గాంధీ చాలా సందర్భాల్లో అన్నాడు, మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆర్టికల్ 370ని తిరిగి తీసుకొని వస్తాము అని. సో ఇక్కడ ఆల్ ఇండియా ఇమాం వీటన్నిటికి సంబంధించిన ఒక సంస్థకు సంబంధించిన అధ్యక్షుడు మాట్లాడినటువంటి మాటలు మనం చూడొచ్చు. ఏం మాట్లాడుతున్నాడు? ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత అక్కడ ఉండేటటువంటి పిల్లల చేతుల్లో రాళ్ళకి బదులుగా, రాళ్ళు ఎందుకు అంటున్నానంటే స్టోన్ పెల్టింగ్ అనేది చాలా పెద్ద స్థాయిలో కాశ్మీర్లో జరుగుతుంది. నేను కూడా చూస్తున్నా, మేము కారులో వెళ్తున్నప్పుడు కూడా మా కారు పైన కూడా స్టోన్ పెల్టింగ్ జరిగింది. సో ప్రతి శుక్రవారం అయింది అంటే శుక్రవారం ప్రార్థనలు జరిగిన తర్వాత ఆ రోజు ఖచ్చితంగా స్టోన్ పెల్టింగ్ జరగాల్సిందే. అది పోలీస్ వ్యాన్ల పైన కావచ్చు, మిలిటరీ వ్యాన్ల పైన కావచ్చు, అండ్ దేవాలయాల మీద కావచ్చు, చాలా పెద్ద సంఖ్యలో స్టోన్ పెల్టింగ్ అనేది జరిగేది. అయితే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో స్టోన్ పెల్టింగ్కి బదులుగా ఆ పిల్లలందరూ కూడా పెన్నులు పట్టుకొని తిరుగుతా ఉన్నారు అని చెప్పేసి ఆయన మాట్లాడిండు. ఒక దుర్మార్గం నుంచి ఒక మంచి వైపుకు వాళ్ళందరూ కూడా ప్రయాణం చేస్తున్నారు అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. కానీ ఇది నచ్చదు ఎవరికి? మన ఓవైసీ గారికి కావచ్చు, అట్ ది సేమ్ టైం మన రాహుల్ గాంధీకి కావచ్చు, మనమత ఎవరు పేరు వస్తలేదు, మన మమతా బెనర్జీ కావచ్చు, వీళ్ళందరికీ ఇది నచ్చదు. వీళ్ళందరి చేతుల్లో రాళ్లే ఉండాలి, వాళ్ళు కొడుతూనే ఉండాలి. ఎంతసేపు మనం శాంతిగా బ్రతకొద్దు. శాంతిగా బ్రతికితే భారతదేశం బాగుంటుంది. భారతదేశం బాగుంటే భారతదేశం అనేది విశ్వగురువు అవుతుంది. ప్రపంచానికి మొత్తం మళ్ళీ మేము మార్గదర్శిగా అవుతాం అన్నప్పుడు మనకు నచ్చదు అది. మనం ఎంతసేపు తన్నుక చావాలి. ఎందుకంటే రాజకీయ ప్రయోజనాల కోసం, రాజకీయ నాయకులకు లబ్ధి చేకూరడం కోసం మనం లోపల విద్వేషాలు పెరగాలి. మనం అభివృద్ధి చెందొద్దు, మనం చదువుకోవద్దు, ఎంతసేపు బయట లోపలికి రావద్దు, మనం తన్నుక చావాలి. ఇప్పుడు వేరే దేశాల్లో ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు ఇట్లా విద్వేషాలు పెరుగుతాయో ఆటోమేటిక్ ఏమైతే ఒక మతం పైన విపరీతమైనటువంటి పిచ్చి పెరుగుతుంది. పిచ్చి పెరిగి ఈ యొక్క బార్డర్ ఏరియాస్లో ఉన్నప్పుడు బయట నుంచి వచ్చేటోళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? దేని ఆధారంగా సపోర్ట్ చేస్తున్నారు? చూస్తున్నాం కదా. ఇదంతా కూడా ఒక మతం కేంద్రంగా జరుగుతున్నది. ఆ మత పిచ్చి కారణంగా జరుగుతుంది. మతం కారణంగా కూడా కదా, మత పిచ్చి కారణంగా జరుగుతున్నది. ఆ మత పిచ్చి లేకుండా ఉన్నప్పుడు ఏమవుతుంది? మత సామరస్యం అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే మత సామరస్యం ఏర్పడుతుందో అభివృద్ధి వైపు అడుగులు వేస్తారు. వీళ్ళందరూ ఇప్పుడు చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తే ఎవరు స్టోన్ బిల్డింగ్ చేస్తారు? ఎవరు రాజకీయ నాయకుల కోసం వీళ్ళు చేస్తారు? చావరు కదా. అందుకోసం అని చెప్పేసి మాకు ఆర్టికల్ 370 మళ్ళీ కావాలి, మేము మళ్ళీ తీసుకొస్తాము అని చెప్పేసి మాట్లాడుతున్నాం. నిజంగా ఓవైసీ అనేటటువంటి వ్యక్తి ఏసీ రూమ్లలో కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. అక్కడికి పోయి అక్కడ గ్రౌండ్లో తిరిగి గ్రౌండ్ రియాలిటీ ఏందనేది కనుక్కొని మాట్లాడే అవకాశం ఉండదు ఆయనకి. అసలు మాట్లాడు కూడా చూడండి. ఇక్కడ ఈయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఎంత అద్భుతంగా అనిపిస్తూ ఉన్నాయి. స్టాండింగ్ ఇన్ కాశ్మీర్, ఐ వాంట్ టు కన్వే టు అవర్ నైబరింగ్ కంట్రీ దట్ POK, an integral part of India, will witness Ghar Wapsi and rejoin India. People of POK want to have a referendum there after witnessing the current development pace in Kashmir. కాశ్మీర్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులను చూసి POKలో ఉండేటటువంటి భారతీయులు, అంటే POKలో ఉండేటటువంటి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉండేటువంటి జనాలందరూ కూడా మేము కూడా భారత్లో విలీనం అయిపోవాలి, మేము త్వరగా భారత్లోకి రావాలి అని చెప్పేసి అనుకుంటున్నా ఉన్నారు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు? పోనీ మీరు ఒక వర్గానికి, ఒక మతానికి పూర్తిగా అన్యాయం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు కదా. సో ఆ మతానికి సంబంధించిన పెద్దనే మాట్లాడుతున్నాడు ఈ విషయాలను ఎట్లా తీసుకోవాలి మనం? సో ఇక్కడ ఎవరు రంగులు వేసుకొని, ఎవరు ముసుగులు వేసుకొని మాట్లాడుతున్నారు అండ్ ఎవరు ఓపెన్గా పనిచేస్తున్నారు? ఎవరు ఆలోచించాలి? ఎవరి గురించి ఆలోచించాలి? జనాల గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? ఒకసారి మీరు కూడా కామెంట్ల రూపంలో తెలిపే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా తెలిపే ప్రయత్నం చేయండి. అండ్ ఓవైసీ, రాహుల్ గాంధీ వీళ్ళకు కూడా విషయాలు అర్థం కావాలి కదా. ఎంతసేపు గవ్వే పాడిన పాటనే పాడి ఏం ప్రయోజనం? POK అతి త్వరలో ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మన నాయకుల యొక్క దాని ద్వారా మన దేశం అఖండ భారతమే కావాలని చాలామంది కోరుకుంటున్నారు. ప్రస్తుతానికైతే POK తీసుకొచ్చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా షేర్ చేసే ప్రయత్నం చేయరు. జై హింద్, మేరా భారత్ మహాన్.